అటునేనే ఇటునేనే అది నేనే ఇది నేనే అంతా మాయ అన్నట్లుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ తీరు. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అన్నట్లు పవన్జీ తానో వంక కమల దళాధిపతులు మనసు నొప్పించక వారి ఎలాగైనా ఒప్పించేందుకు నిరంతరం పట్టు వదలని విక్రమోట్టిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాషాయలింగన చేస్తున్న దారిమిళ ఇప్పుడు జనసేనని హిందుత్వానికి అపార ధర్మకర్తలా వ్యవహరిస్తూ మోడీ మనసు గోరుకుంటున్నారు. ఇటు బాబు అటు మోడీ ఇరుకుగడలా చూస్తుండగా మన పవన్ సార్ అరవీర భయంకరులా అపార హిందుత్వవాదుల సందర్భం దొరికినప్పుడల్లా వీర విజృంభణ చేస్తున్నారు. మొన్న ఉడిపి శ్రీకృష్ణుడి చెంతన నిలిచిన పసితనంలోనే తాను తన కుటుంబ సభ్యులు నారాయణ నారాయణ అని జపించి తరించినట్లు ఉటంకించుకున్నారు. అదేంటి సార్ అప్పుడప్పుడే మా నాన్నగారు పరమసిక్కులకు అమ్మ చెప్పే హారతి వెలుగులోనే నాన్నగారు చుట్టూ కాల్చేవారని అన్నారు కదా అంటే నిజమే. అది నేనే ఇది నేనే. మీకొచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఎవరేమంటారు అంతేలేండి, ఎవరి అభిరుచి వారిది కాదనలేం. కానీ తవరి అభిరుచులు మారిపోతున్నాయి కదా అంటున్నారా? సో వాట్ మారకూడదా అని పవన్ సార్ అన్నప్పుడు నిజమే అని బేషరతుగా ఒప్పేసుకోవడమే మంచిదన్నట్లుగా మరికొందరు. తాజాగా హిందూ విశ్వాసాలను ఆచరణలను పాటించడం రాజ్యాంగ ప్రకారం హిందూ సమాజం హక్కు అని ఓ న్యాయమూర్తి తీరు ఇచ్చినందుకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో అభిశాసనకు పిలుపునివ్వడానికి ఏమనాలి? ఇది కోర్టులను మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? సూడో సెక్యులరిజం కాదా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ ఎక్స్లో ట్విట్టారు. సరే, ఎవరైనా సరే ఈ ధర్మం గురించి అభిప్రాయం వ్యక్తం చేయడంలో ఎవరిని ఎట్లాంటి అభ్యంతరం ఉండదు. అది వారి వక్రీకరణకు స్వేచ్ఛ. అయితే వచ్చిన చిక్కంతా ఏమిటంటే మనం గతంలో ఒకలా వ్యవహరించిన అకస్మాత్తుగా విధానాలను మార్చుకోవాలని ఏమీ జరగకుండా వ్యవహరిస్తున్నప్పుడే కొన్ని విమర్శలు ఎదురవుతాయి. వాటికి సంబంధించడమా లేదా అన్నది మళ్ళీ వ్యక్తిగతం అవుతుంది. తమిళనాడులోని తిరువరపురం కొండపైన దీపస్తంభంపై కార్తీక దీపం వెలిగించే విషయంగా అక్కడి దుర్గా కమిటీకి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి మధ్య లేవనెత్తిన వివాదానికి సంబంధించిన మద్రాసు హైకోర్టు మారేద ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ పరిమిత సంఖ్యలో వెళ్లి దీపం వెలిగించాలంటూ ఆదేశించడంపై ఇండియా కూటమి ఎంపీలు లోక్సభ స్పీకర్ను ఎలా కలిసి న్యాయమూర్తిపై అభిశాసనం తీర్మానం ప్రవేశపెట్టాలని తీర్మానం చేశారు. ఈ విషయంగా మిత్రవాదులు పక్షవాదులు వారి స్పందనలు తెలపడంలో ఎట్లాంటి వింత ఉండదు. కానీ గతంలో హావభావాలతో కలిగి ఊగి రేగిపోయి నేత ఉన్నట్లుండి కాషాయ భారం దారిగా మారి మాట్లాడడమే కాసింత చోద్యం అనిపిస్తుంది. 2019 ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీఎస్సీ వామపక్షాలతో జట్టు కుట్టారు. అప్పట్లో తాము పోటీ చేసిన 2 సీట్లలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. 137 సీట్లకు గాను కేవలం 1 సీటే జనసేన ఖాతాలో వేసుకోగలిగింది. 2014-19 జనసేనని పవన్ కళ్యాణ్ తన రాజకీయ పందం వామపక్ష భావాలతో ముడిపెట్టి ఉండటమే అన్నట్లు వివరించేవారు. చెగువేరా వీరాభిమానిగా సర్వసంగా ప్రకటించుకున్నారు కూడా. అప్పటి ఎన్నికల ప్రచారం వాహనాల్లో చెగువేరా బొమ్మలుండేవి. క్యూబన్ విప్లవవాది ఫిడెల్ కాస్ట్రో, బెంగాల్ మార్క్సిస్ట్ లెనినిస్టు నాయకుడు చారు మంజుదార్ తన స్ఫూర్తిదాయకంగా తెలిపారు. ఇదంతా గతం. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందుత్వవాదిగా కనిపిస్తే ఆ సెగ్మెంట్లో కొత్త ఓటు బ్యాంకులను ప్రయత్నిస్తున్నారని కొందరు వాదన. మార్క్సిస్ట్ విప్లవవాదం చెగువేరా రోల్ మోడల్గా గుండెల్లో నింపుకున్న పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఎలా హార్డ్ కోర్ హిందుత్వవాదిగా పరివర్తన చెందారనేది చాలామందికి మింగుడుపడిన ప్రశ్న.